ముందుగా నేషనల్ పిన్స్ మరియు నీడిల్స్ డే గురించి చెప్పుకుందాం. నేషనల్ పిన్స్ మరియు నీడిల్స్ డే ప్రతి సంవత్సరం నవంబర్ 27న జరుపుకుంటారు. ఈ రోజు యొక్క నిజమైన మూలం అనేక ఇతర సెలవుల వలె మర్చిపోతుంది. బ్రాడ్వేలో కార్మిక అనుకూల సంగీత నాటకం ప్రిన్స్ అండ్ నీడిల్స్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు 1930లో ప్రారంభించబడింది. కానీ దశాబ్దాలుగా ఈ రోజు యొక్క అసలు అర్థాన్ని ప్రజలు మర్చిపోయారు మరియు ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఈ రోజును కుట్టు పని చేయాలనే భయానికి సంకేతాలుగా చేస్తున్నారు, లేదా మీ పాదం నిద్రలోకి వెళ్ళినప్పుడు మీకు కలిగే వెర్రి అనుభూతి కావచ్చు. నేషనల్ పిన్స్ మరియు నీడిల్స్ డే యొక్క మూలం 1930లలో కార్మిక ఉద్యమంలో ఉంది. న్యూయార్క్ నగరంలోని లేబర్ స్టేజ్ థియేటర్లలో 1937వ సంవత్సరంలో నవంబర్ 27న లేబర్ అనుకూల సంగీత నాటకం ప్రారంభమైంది. హిరాల్డ్ రోమ్ బ్రాడ్వే ఫ్లెన్నీ బ్రాసడ్ దీనిని ఇంటర్నేషనల్ లేడీస్ గార్మెంట్ వర్కర్స్ యూనియన్ నిర్మించిన మరియు ఒకప్పుడు యుఎస్ఏలోని అతిపెద్ద లేబర్ యూనియన్లలో ఒకటి. ఈ నాటకం అమెరికన్ లేబర్ ఉద్యమం సమయంలో ఉద్యోగం చేస్తున్న ఒక వర్గం కార్మికుల కథను చెప్పింది మరియు యూనియన్ సభ్యులు తారాగణాన్ని రూపొందించారు. ఈ నాటకం సూపర్ హిట్ అయ్యింది మరియు ఇది దాదాపు 11,008 ప్రదర్శనల వరకు నడిచింది. అండర్ సెల్సియస్ దీనిని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త సెల్సియస్ ఉష్ణోగ్రత స్థాయి అదర్ సెల్సియస్ నవంబర్ 27, 1701న జన్మించాయి. సెల్సియస్ 1730 నుండి 1744 వరకు ఉప్సలా విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశాడు మరియు 1740లో ఉప్సలా అబర్వేటరీని నిర్మించారు. 1733లో సెల్సియస్ 1716 నుండి 1732 వరకు తాను మరియు ఇతరులు చేసిన అరోరా బెలియాలిస్ లేదా నార్థర్ లైట్లు యొక్క 316 పరిశీలన సేకరణను ప్రచురించారు. అతను లాస్ట్రాండ్లో మెరిడియన్ యొక్క ఆర్క్ యొక్క కొలతలను సమర్థించారు మరియు 1736లో నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు. ఐజాక్ న్యూటన్ సిద్ధాంతాన్ని ధృవీకరించిన ఉద్దేశం 1742లో అతను స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ముందు చదివిన పేపర్లలో తన థర్మామీటర్ను వివరించాడు. హరివంశ్ రాయ్ బచ్చన్ 20వ శతాబ్దం ప్రారంభంలో హిందీ సాహిత్యంలోని నయీ కవితా సాహిత్య ఉద్యమంలోని భారతీయ కవి. అతను బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రాలోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన బాపుపట్టి గ్రామంలో కాయస్థ కులంలోని శ్రీనివాస్తవ వంశానికి చెందిన అవధి భారతీయ హిందూ కుటుంబంలో జన్మించారు. అతను హిందీ కవి సమ్మేళన్కు చెందిన కవి. అతను తన ప్రారంభ రచన మధుశాల ద్వారా గుర్తింపు పొందాడు. అతని భార్య తేజీ బచ్చన్ సామాజిక కార్యకర్త. అతని కుమారుడు అమితాబ్ బచ్చన్, అతని మనుమడు అభిషేక్ బచ్చన్ 1976లో హిందీ సాహిత్యానికి చేసిన సేవకుగాను పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. హరివంశ్ రాయ్ శ్రీవాత్సవ 1907 నవంబర్ 27న జన్మించారు. ప్రకాష్ భండారీ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1954-55లో పాకిస్తాన్లో ప్రకటించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్ ఆడాడు. ప్రకాష్ భండారీ 1935 నవంబర్ 27న జన్మించారు. భండారీ 3 టెస్టులతో పాల్గొని 19.25 సగటుతో 77 పరుగులు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. 63 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 4 సెంచరీలతో 2,552 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక స్కోరు 227 పరుగులు. భండారీ దాడి చేసి కుడి చేతి వాటం బ్యాట్సన్ ఆఫ్ బ్రేక్ బౌలర్. అతను 1951.52, 1956.57 మధ్య ఆల్ ఇండియా పోటీల్లో ఢిల్లీ పాఠశాలల తరపున, ఢిల్లీ విశ్వవిద్యాలయం తరపున ఆడాడు.
ఈ సీజన్లో చివరి రోహింటన్ భార్య ట్రోఫీ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించారు. బ్రూస్లీ అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగిన కరాటే యోధుడు, నటుడు. ఆయన్ను చాలా మంది 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ విద్య ప్రావీణ్యుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు. ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు. బ్రూస్లీలో తన సినిమాలో చైనా సాంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించేవారు. చైనీయుల సాంప్రదాయ క్రీడ అయిన కుంగ్ ఫూను లీ తన సినిమాలో ఎక్కువగా ప్రదర్శించేవాడు. బ్రూస్లీ 1940 నవంబర్ 27న జన్మించారు. మృదులా సిన్హా గోవా రాష్ట్రానికి గవర్నర్. ఆమె రాజకీయ నాయకురాలు కావడమే కాక సుప్రసిద్ధ హిందీ రచయిత్రి కూడా. మృదులా సిన్హా బీహార్ రాష్ట్రం మిథిలా ప్రాంతానికి చెందిన ముజాఫర్పూర్ జిల్లాలోని చప్రా ధరంపూర్ గ్రామంలో నవంబర్ 27, 1942న జన్మించింది. ఆమె తన భర్త ప్రోత్సాహంతో రచనా నైపుణ్యాలను రూపొందించుకుంది. ఆమె లఘు కథలతో ప్రయోగాత్మకంగా రచనను ప్రారంభించింది. ఆమెకు గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి ఉండేది. ఆమె ఈ అంశాలపై అనేక లఘు కథలకు ఆమె భర్త పనిచేసే ప్రాంతాలలో గల గ్రామీణ ప్రజల నుండి అనేక జానపద కథలను సేకరించింది. వాటిలోని అనేక కథలు హిందీ భాష పత్రికల్లో ప్రచురించమయ్యాయి. ఓల్గాగా ప్రసిద్ధి పొందిన ప్లోపూరి లలితా కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్య రంగపు చర్చల్లో శ్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంలో ప్రారంభమైన అభ్యుదయ రచన పరంపరలో భాగంగా కూడా భావించింది. నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చెండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ప్లోపూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. ఈమె తండ్రి విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎంఏ చేసిన తర్వాత తెనాలిలోని విఎస్ఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. బస్పీ లహరి హిందీ సంగీత దర్శకుడు తాహిర్ హుస్సేన్ చిత్రం జగ్ని 1975తో బాలీవుడ్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా మారాడు. ఈయన హిందీ, బెంగాలీ సినిమాల్లో, కొన్ని తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషలో చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయం చేసిన ఘనత ఇతడిదే. బాలీవుడ్లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. 1985లో ఫిలింఫేర్ ఉత్తమ సంగీతకారుడిగా, 2018లో జీవితకాలం సాఫల్య పురస్కారం అందుకున్నాడు. కొంతకాలంగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో 69 సంవత్సరాల వయసులో 15 ఫిబ్రవరి 2022న నవీ ముంబైలో మరణించాడు. బఫీ లహరి నవంబర్ 27, 1953లో జన్మించారు. సుచిత్ర కృష్ణమూర్తి ప్రముఖ నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి. ఈమె ముంబైలో ఒక తెలుగు కుటుంబంలో 1975 నవంబర్ 27న జన్మించింది. ఈమె తండ్రి కృష్ణమూర్తి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, తల్లి సులోచన మంచి గాయకురాలు. ఈమె అన్నయ్య డాక్టర్. ఒక అక్కకు గేమ్స్ కంపెనీ ఉంది. మరో అక్క శాస్త్రీయ సంగీత కళాకారిణి. సుచిత్ర కూడా గ్యాలియర్ ఘరానా శైలిలో శాస్త్రీయ సంగీతాన్ని 10 సంవత్సరాలు అభ్యసించింది. సంగీతం, నాట్యం, నటనల మీద మోజు పెంచుకున్న ఈమెకు తాను చదువుకునే రోజుల్లోనే
చనౌతి అనే టీవీ సీరియల్లో నటించడానికి అవకాశం వచ్చింది. తండ్రి అభ్యంతరం పెట్టినా తల్లి ప్రోత్సాహంతో దానిలో నటించింది. టీవీలో నటిస్తూ మోడల్గా రాణిస్తున్న సుచిత్రకు కబీహా కబీనా సినిమాలో తొలిసారిగా నటించే అవకాశం దక్కింది. 1986 నవంబర్ 27న ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో జన్మించిన సురేష్ రైనా భారత్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2005 జూలై నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2006 ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్ అందుబాటులో ఉన్నను ఇంకను టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేయలేదు. దేశావళి క్రికెట్ పోటీల్లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ పోటీలలో సెంట్రల్ జోన్ జట్టు తరపున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమ చేత్తో చేసి రైనా బౌలింగ్లో మంచి ఆఫ్ స్పిన్నర్. 13 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయసులోనే అండర్-16 ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంచులెన్ టేక్ కేర్, బాయ్.